Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను మీ మధులత. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీకు 30 రోజుల పాటు ఉచిత వసతి, ఉండడానికి షెల్టరు దొరికితే హ్యాపీయే కదా. కొత్త ప్రదేశంలో పని కోసం వెళ్తే మనకి ఎక్కడుండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఉపాధి కోసం వచ్చే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వాళ్ళు తల్లిదండ్రులు తిట్టారని కొంతమంది, చూడలేక కొంతమంది బయటకు వచ్చి నిరాశ్రయులయ్యి ఎక్కడుండాలో ఏం చేయాలో తెలియక చాలామంది అలమటిస్తున్నారు. ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలండి, మీరు ఉచితంగా వసతిని పొందవచ్చు, షెల్టర్ పొందవచ్చు. వసతి షెల్టర్ అన్న ఒకటే కదా, ఒకటి. భోజన సదుపాయం ఉంది, టీవీ ఉంది, ఎంచక్క యోగా చేసుకోవచ్చు, సీసీ కెమెరా ఉంది, ప్రొటెక్షన్ అన్నమాట. ఇన్ని ఫెసిలిటీస్ ఉండయి. అది ఎక్కడ ఏమి అనుకుంటున్నారా? వస్తున్నానండి, దాని దగ్గరికే వస్తున్నాను. మీరందరూ ఏం చేస్తారంటే నా కోసం ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఉంటుంది పక్కనే, ఆల్ సింబల్, దాన్ని కొంచెం క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మరింతగా ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? అయితే మన వీడియోలోకి వెళ్దాము. ఉపాధి కోసము చాలామంది ఫుట్పాత్ల మీద, డివైడర్ల మీద, ఎక్కడ రోడ్ల పక్కన, రైల్వే స్టేషన్లో ఆడంటే ఆడ ఉపాధి కోసం వస్తూ ఉంటున్నారండి. ఎక్స్పెషల్లీ విజయవాడ గురించి చెప్తున్నాను అన్నమాట. మన విజయవాడలోనే ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అధికంగా రాత్రిళ్ళు లాడ్జీలో ఉండాలన్నా, అధిక మొత్తంలో ఇతర అవసరాలు, భోజన ఖర్చులు, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి. ఏదైనా పని ఎతుక్కొని వాళ్ళు స్టేబుల్గా ఉండాలంటే ఇవన్నీ ఖర్చులతో కూడుకునే వారం కదండి. ఆ ఖర్చులన్నీ ఒక్క ఆధార్ కార్డు ఉంటే తగ్గించుకోవచ్చు అనమాట. మనము 30 రోజుల పాటు నిరభ్యంతరంగా పని ఎతుక్కుంటా, పని కోసం సెర్చ్ చేసుకుంటా, చదువుకున్న వాళ్ళు అయితే ఉద్యోగాల కోసము షెల్టర్తో, ప్రొటెక్టివిటీతో మీరు చక్కగా అక్కడ యోగా చేసుకోవచ్చు, చక్కగా భోంచేయొచ్చు. ఒక ఆధార్ కార్డు చూపించి మేము పలానా పని కోసం వచ్చామని, ఏమండోయ్ తిని తొంగుందామంటే కుదరదు. అక్కడ పర్ఫెక్ట్గా మీరు సీసీ కెమెరాలో అంత విజువల్స్ అన్నీ రికార్డ్ అవుతాయి. మీరు ఎంచక్క నిర్భయంగా మేము పని కోసం వచ్చాము, మేము పని ఎత్తుక్కుంటున్నాము, మాకు షెల్టర్ కావాలి అనుకుంటే దానికి మించిన ఆప్షన్ లేదన్నమాట. ఉచిత వసతి గృహాలు విజయవాడలో ఉన్నాయి. మీరు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నేను చెప్తాను. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి నేను చెప్పే అడ్రస్ల్లో. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే ఉచిత వసతి గృహాలు మన విజయవాడలో ఎక్కడున్నాయంటే విద్యాధరపురం ఒకటి, రెండోది రాణిగారి తోట, విద్యాధరపురం, రాణిగారి తోట, హనుమాన్పేట, వెహికల్ డిపో. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి నేను చెప్పిన ఈ ప్లేసెస్లో ఉచిత వసతి గృహాలు విద్యాధరపురం, రాణిగారి తోట, హనుమాన్పేట, వెహికల్ డిపో. వీటిల్లో మీకు అడ్రస్ పూర్తిగా వస్తుంది. అన్ని డీటెయిల్స్ నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ డీటెయిల్సే ఉన్నాయి, కానీ తక్కువ డీటెయిల్స్ అయితే లేవు. అందరికీ తెలియకపోవచ్చు కదండి, కొంతమందికి అయినా తెలిస్తే దీన్ని ఉపయోగించుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఇంత మంచి వీడియో చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరు కొంచెమైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు, కొత్త కొత్త వీడియోలు తీసుకొస్తాను, మంచి సమాచారం అందిస్తున్నాను. మన విజయవాడలో ఉపాధి కోసము, ఉద్యోగాల కోసము నిరాశ్రయులయ్యి డబ్బులు పెట్టుకోలేక నానా అవస్థలు పడతా ఉంటారు. లాడ్జీలో ఉండాలన్నా ఎక్స్పెన్సివ్, భోజనం చేయాలన్నా ఎక్స్పెన్సివ్, ఏది చెయ్యాలన్నా కానీ డబ్బులతో కూడుకున్న వ్యవహారం. మనము సెటిల్ అయ్యేదాకన్నా ఒక్క 10 రోజులు చెప్పండి మనము ఎంత డబ్బులు ఖర్చు కదా. అట్లాంటిది నెల రోజుల పాటు ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలండి మీకు. మీరు చక్కగా 30 రోజుల పాటు ఎటువంటి టెన్షన్ పడకుండా
మీరు ఉపాధి పనులకైనా వెళ్ళండి, ఎక్కడైనా అయినా చూసుకోండి. లేదా జాబ్ నిమిత్తం వచ్చినా, చదువు నిమిత్తం వచ్చినా, విజయవాడకు వచ్చినప్పుడు ఉచిత వసతి గృహాలు నేను చెప్పిన ఈ 4 ప్లేసుల్లో ఉండయి. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారని నేను ఈ వీడియో మీకోసమే చేసి పెడుతున్నాను. మరెందుకు ఆలస్యం, చక్కగా గూగుల్లోకి వెళ్ళండి, సెర్చ్ చేయండి. నేను చెప్పిన ఈ ప్లేసెస్లో తప్పకుండా సమాచారం ఉంటుంది. దీన్ని చక్కగా మీరు సద్వినియోగం చేసుకుంటారనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకేనా? మరైతే నా కోసము ఇంకొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంచి సమాచారం తీసుకొని వస్తూనే ఉంటాను. నేను మీ మధులత, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.